హలో నల్లగండ్ల, నేను మీ శృతి హాసన్. ఈ జూలై 3 కలుద్దాం అట్ శుభప్రదం షాపింగ్ మాల్ నల్లగండ్ల. See you soon. Unbeatable prices. వెల్కమ్ బ్యాక్. గుంటూరు మిర్చి ఎగుమతులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. చైనాకు ఎగుమతి చేసిన 3 కంటైనర్ల మిర్చిని అక్కడి అధికారులు వెనక్కి పంపించారు. మిర్చిలో అనుమతించిన పరిమితికి మించి పురుగుల మందుల అవశేషాలు ఉన్నట్లుగా పరీక్షల్లో గుర్తించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మిర్చి కంటైనర్లను వెనక్కి పంపించడంపై మిర్చి ఎక్స్పోర్టర్లు ఆందోళన చెందుతున్నారు. గత నెలలో గుంటూరు కేంద్రంగా ఉన్న మిర్చి కంపెనీలు 3 కంటైనర్లలో మిర్చిని చైనాకు ఎగుమతి చేశారు. అక్కడి కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా మిథామిడోపాస్ అనేటువంటి పురుగు మందు అవశేషాలు అధిక స్థాయిలో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో 3 కంపెనీలకు చెందిన కంటైనర్లపై నిషేధం విధించారు. చైనాలో ఎక్కువగా మిర్చి పండుతుంది, కానీ అక్కడి మిర్చికి ఘాటు తక్కువ. అందుకే చైనా గుంటూరు మిర్చిని ఎక్కువగా ఎగుమతి చేస్తూ ఉంటుంది. ఇక ప్రస్తుతం అక్కడ కఠిన నిబంధనలు అమలు చేస్తుండటంతో గుంటూరు మిర్చి ఎగుమతులపై బ్రేక్ పడింది. ఈ పరిణామం గుంటూరు మిర్చి రైతులు, వ్యాపారుల్లో ఆందోళన కలిగిస్తోంది. చైనా వంటి కీలక మార్కెట్ తిరస్కరించడం వల్ల భవిష్యత్ ఎగుమతులపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రతి ఏడాది గుంటూరు మిర్చి యార్డ్ నుంచి చైనాకు 20,000కు పైగా కంటైనర్లలో మిర్చి ఎగుమతి జరుగుతోంది. ఇటీవల చోటు చేసుకున్న పరిణామంతో వ్యాపారస్తులు ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్నారు. ఈ విషయంపై ప్రభుత్వానికి ట్రేడర్లు నివేదించడంతో అధికారులు చర్చలు జరుపుతున్నారు. మిర్చిలో అవశేషాలు గుర్తించిన మిథామిడోపాస్ కలిగినటువంటి పురుగు మందులపై పూర్తిస్థాయి నిషేధం విధించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. రైతులకు సురక్షిత ప్రత్యామ్నాయ పురుగు మందులపై అవగాహన కల్పించాలని, ఎగుమతి ప్రమాణాలకు అనుగుణంగా పంట ఉత్పత్తి చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ పురుగు మందు విషయాల్లో గత 4 సంవత్సరాల నుంచి కూడా చాలా కంట్రీస్లో కూడా టెస్ట్ చేసి పురుగు మందులు మోతాదులు అధిక భాగంలో ఉన్నాయని చెప్పి రిటర్న్ చేస్తున్నారు. థాయిలాండ్ కావచ్చు, గత నెలలో చూసుకుంటే శ్రీలంకలో కూడా ఇట్లాంటి ఉదంతాలు ఉన్నాయి. యూఎస్, యూరోప్లో రెగ్యులర్గా జరుగుతుంటాయి. ఈ వచ్చే పంటన్న పురుగు మందులను తగ్గించి ప్రపంచానికి అవసరమైన పరిమితి ఇవ్వబడిన మందుల్ని వాడి మంచి ఆరోగ్యకరమైన ఆహారాన్ని మనకు అందించాలని రైతులను కోరాము. ఈ యొక్క కంట్రీస్లో టెస్టులు చేయడం వల్ల ఏ అయితే నిషేధిత ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే రసాయనాలు ఉన్నాయో వాటి మొత్తాన్ని లిస్టుగా చేసి మేము మన రాష్ట్ర హార్టికల్చర్ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు గారిని మరియు రాజశేఖర్ గారు మన స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ అగ్రికల్చర్ గారిని కలిసి కూడా మేము వ్యక్తం చేశాము.